అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మన కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ వుడ్ వర్క్ అయితే అవుతుంది కదండి. అది నేను ఎలా సింపుల్గా చేపిస్తున్నాము అనేది అయితే ఒకసారి అయితే చూపిస్తానండి. ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాకి ఇక గ్లాస్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకుంటారు కదా అని చెప్పేసి ఇలా ట్రాన్స్పరెన్స్గా బయటకు కనిపించేటట్టుగా గ్లాస్ డోర్స్, లోపల వచ్చేసరికి ప్రొఫైల్ లైట్స్ అలా వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు. ఇక మనకి ఓపెన్ కిచెన్ కాబట్టి ఇందులో వచ్చేసరికి చిన్న ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ కూడా సెల్ఫ్లు ఇచ్చి మినిమం కిచెన్లో మనకి ఏమైతే కావాలో చిన్న చిన్న సామాన్లు అవి పెట్టుకోవడానికి ఇక అలా ఇదైతే ప్లాన్ చేసామండి. మనకి దేవుడు రూమ్ అనేది రాలేదు కాబట్టి ఇలా ఈ వాస్తు ప్రకారం ఇలా ఒక దేవుడి మందిరం అనేది తయారు చేసి పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇక మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తేనండి మనం ఆల్రెడీ ముందుగానే సిమెంట్ సెల్ఫ్ అయితే వేయించామండి. ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్లోనే సిమెంట్ సెల్ఫ్లు అనేవి వేస్తారు కదా, అవి వేయించాము స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పేసి. పైన వచ్చేసరికి వుడ్ డోర్లతో ఇచ్చాము. ఇక్కడ వచ్చేసరికి ఏమో డ్రెస్సింగ్ యూనిట్. ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మధ్యలో మిర్రరు, ఇక అటు ఇటు కూడా ఏమైనా కాస్మెటిక్స్ అవి పెట్టుకోవడానికి డోర్స్ లాగా ఇస్తానన్నారండి. ఇలా అయితే ప్లాన్ చేసాము. ఎక్కువగా సెల్ఫ్లు అయితే పెట్టట్లేదండి, ఎందుకంటే వెంటిలేషన్ తగ్గిపోతుంది కదండి. ఎన్ని సామాన్లు ఉన్నా ఎన్ని సెల్ఫ్లు ఉన్నా మనకు సరిపోవు. ఇక మితంగా పెట్టుకుంటే మనకి చక్కగా బెడ్ వేసిన తర్వాత అందంగా అనిపిస్తుంది కదండి, రూమ్ అనేది విశాలంగా అనిపిస్తుంది కదా. ఇక అందుకని చెప్పి ఇక చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇలా ఒక స్టడీ టేబుల్ లాగండి, ఏమైనా కంప్యూటర్ పెట్టుకొని వర్క్ చేసుకున్నా లేదంటే పిల్లల చదువుకున్నా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇలా స్టడీ టేబుల్. ఇక ఇది వచ్చేసరికి మనకి స్లైడింగ్ సిస్టమ్ ఇచ్చారండి దీనికి. అవి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో డోర్స్, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో స్లైడింగ్ ఇలా ఇచ్చారండి. ఇక పైన ఏదైతే మనం వుడ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా అది అంటించేసరికి మనకి ఫుల్ లుక్ అనేది బాగా అంతుంది కదా. ఇక వుడ్ వర్క్ వరకు అయ్యిందండి, ఇంకా ప్లే వుడ్ అనేది అంటించాలి. ఇక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే హాల్లో టీవీ యూనిట్ అనేది ఒకటి వస్తుందండి. ఇక ఇది కూడా వచ్చిన తర్వాత ఫుల్ వీడియో మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇక ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మా ఇంట్లో మాకు అయితే చాలా ఫేవరెట్ కర్రీ అండి అరటికాయ ఫ్రై అంటే పిల్లలకి చాలా ఇష్టం, పులుసు అంటే మాకు చాలా ఇష్టం అండి. అరటికాయ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, ఎందుకంటే అసలు చాలా ఇష్టపడతామండి, ఎందుకనో తెలియదు. కంపల్సరీ మా వారు రైతు బజార్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కంపల్సరీ అరటికాయలు అయితే ఉంటాయి. ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్కి కుస్తీలండి. ప్రతి అమ్మకి ఉండే పాటలే కదండి. పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టడం, తర్వాత మగవాళ్ళకి ఇంట్లో బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళకి పనుల మీద వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి కూడా లంచ్ బాక్సులు పెట్టడం ప్రతి ఇంట్లోనూ ఉండేదే కదండి. ఇక ఈ రోజైతే నేను అరటికాయ ఫ్రై ఏమో పిల్లలకి చేసి పెడుతున్నాను. ఈ మూకుడులో చూశారు కదా, ఇంత ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చాలా తొందరగా కూడా వేగిపోతాయండి మాడకుండా. మా నానమ్మ ఇచ్చారండి, ఒక 60 years పైన అవుతుంది ఈ మూకుడి ఏజ్ వచ్చేసరికి. ఇంకా నేనైతే తెచ్చుకున్నాను నానమ్మ గుర్తుగా. ఇందులోనే ఫ్రైలు అయితే చేసి పెడుతున్నాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టదు, తొందరగా ఉడికిపోతాయి, మాడదు కూడా. ఇక అలాగని చెప్పేసి ఇక ఇవాళ అయితే పులిహోర చేసి పెట్టానండి. ఇక పోపు వచ్చేసరికి పులుసు కూరల్లో పోపే హైలైట్ అండి. ఎప్పుడైనా సరే పులుసు కూరల్లో కొంచెం లైట్గా పోపు వేసుకుంటే కనుక మనకి పులుసు అనేసరికి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ పోపు కాస్త వేగిన తర్వాత ఇక మనం ఆనియన్స్ వేసుకొని వేగించుకోవడమేనండి. ఇక ఇందులో వేసే మనకి ఏంటంటే ముందుగా సాల్ట్ వేస్తాం కదండి, ఆ సాల్ట్ మాత్రం పింక్ సాల్ట్ అని దొరుకుతుంది కదా, అదే ఎక్కువగా యూజ్ చేసుకోండి, చాలా మంచిదండి. ఇక నేనైతే అదే వాడతాను. కాస్త పసుపు కూడా వేసుకొని ఇలా వేగిన తర్వాత మనకి టమాటా ఎక్కువగా వాడతానండి నేను. ఏంటంటే ఎక్కువ చింతపండు మంచిది కాదు కాబట్టి టమాటా కొంచెం వేసామనంటే పులుపు కొంచెం మనకి సరిపోతుంది కదా, రెండు బ్యాలెన్స్ అవుతాయని ఎక్కువగా అది వేస్తాను. ఇక ఈ పాల మీద మేగడ తీస్తున్నాను చూసారా, మేగడంటే కాదులేండి, అది పై పొర అంతే. మనకు పాల ప్యాకెట్లో మేగడ ఎక్కడ వస్తుందండి. ఈ పాల పొర ఏంటంటే పైన తీసేది కానీ చక్కగా పొంగకుండా మళ్ళీ కిందకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయి చక్కగా మరుగుతూ ఉంటాయండి. సిమ్లోనే పెడతాము కానీ పొంగుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు చిన్న టెక్నిక్ అండి, ఆ పై పొర ఏదైతే వస్తుందో లేయర్ తీసేస్తే సరిపోతుంది. ఇక అలా మనకి ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి కదండి ఈ టమాటా అన్నీ కూడాను. ఇక చింతపండు గుజ్జు అయితే ముందైతే ఇలా తీసుకొని వడకట్టుకోవాలండి. ఇందులో చాలానండి తల వెంట్రుకలు కూడా వస్తున్నాయి. మనం ఎంత మాల్ నుంచి తీసుకొచ్చినా కూడా, నేను అక్కడ డీమార్ట్లో తీసుకొచ్చిందేనండి అది, కానీ దాంట్లో కూడా తలెంటుకలు వస్తున్నాయి, ఇసుక వస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వడకట్టుకోవడం మంచిది ఎందులోనైనా సరే. ఇక ఇందులో ఒక సరిపడా కారం వేసుకొని చక్కగా ఒక్క నిమిషం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం పులుసుకు మనం ఏదైతే ఉన్నదో అది వేసుకుందాము. ఈలోగా నేను ఎర్లీ మార్నింగే తాగే డ్రింక్ అండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చక్కగా గోరువెచ్చని నీటిలో ఈ పొడి అనేది కొద్దిగా వేసుకొని తాగుతూ మన ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకుంటే కనుక
మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి. ఇన్ని పనులు చేసుకొని ఇంటిల్లిపాది మనం చక్కబెట్టి వంట చేయి మీద వెళ్ళాలంటే ఎంతో మంచిది అండి, మన ఆరోగ్యం కూడా చూసుకోవడం. ఇక అందుకని చెప్పి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. అవి కూడా మీతో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి. ఇక ముక్కలైతే మగ్గినాయి కదా, మన చింతపండు గుజ్జు తీసుకున్నది వేసేసుకొని సరిపడా పులుసుకు నీళ్ళు అయితే వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఈ అరటికాయ చాలా తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. కూర అయితే రెడీ అయిపోయింది కదా, దింపే ముందు కాస్త ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి అయితే ఒక 1 స్పూన్ వేస్తానండి. పులుపు కూరల్లో చాలా బాగుంటుంది. ఇక తర్వాత కొంచెం బెల్లం పొడి అండి, లేదంటే చిన్న బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. ఈ బెల్లం పొడి ఎలా తయారు చేయాలనే విధానాన్ని మన ఛానల్లో పెట్టాను, ఒకసారి అయితే చూసేయండి. పులుసు అయితే చాలా చిక్కగా, చాలా టేస్టీగా, చాలా బాగుంది. ఇదే పులుసుని దప్పలం కూడా పెట్టుకుంటారండి. ఒక అరటికాయని 3 ముక్కలు చేసి చక్కగా బెల్లం వేసి దప్పలం పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. ఆ వీడియో అయితే మీకు తర్వాత నేను పోస్ట్ చేస్తాను. ఇక ఆ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. మరి బాయ్ అండి.